హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా ఏ టీం ఏ ప్లేయర్స్ని దక్కించుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా బెంగాల్ వారియర్స్ ముందుగా ఎవరెవరిని తీసుకుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా బెంగాల్ వారియర్స్ ఇద్దరు ప్లేయర్స్ని మాత్రమే తీసుకోవడం మనం చూసాం. వీళ్ళు మొట్టమొదటిగా సుల్తాన్ ఫజల్ అత్రచరిని కేవలం 50 లక్షలకి దక్కించుకున్నారు. సెకండ్ ప్లేయర్గా వీళ్ళు మైటీ మణీందర్ సింగ్ పైన FBM కార్డ్ని ప్రయోగించి కేవలం 1,15,00,000కి ఆ స్టార్ ప్లేయర్ని దక్కించుకున్నారు. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా ఇద్దరు ప్లేయర్స్ని తీసుకున్నారు. వాళ్ళు మొట్టమొదటిగా అజింక్య అశోక్ పవర్ పైన 1,10,75,000 వెచ్చించి ఆ ప్లేయర్ని తీసుకున్నారు. సెకండ్ ప్లేయర్గా వీళ్ళు పర్దీప్ నర్వాల్, ద డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ని దక్కించుకోవడం మనం చూసాం. డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ పైన వీళ్ళు 70 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. థర్డ్ టీమ్ దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా ఇద్దరు ప్లేయర్స్ని తీసుకోవడం మనం చూసాం. వాళ్ళు మొట్టమొదటిగా ఆశీష్ నర్వాల్ అనేటువంటి టాలెంటెడ్ యంగ్ ఆల్రౌండర్ని తీసుకున్నారు. ఆ ప్లేయర్ని కేవలం 23,50,000కి దక్కించుకుంది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. సెకండ్ ప్లేయర్గా వీళ్ళు సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ని కేవలం 26 లక్షలకి దక్కించుకున్నారు. నెంబర్ 4 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా గుమాన్ సింగ్ని 1,97 లక్షలకి మొట్టమొదటిగా దక్కించుకుంది. ఆ తర్వాత సోంబీర్ గులియాని కేవలం బేస్ ప్రైస్కే దక్కించుకుంది గుజరాత్ జైంట్స్. కేవలం 20 లక్షలకి సోంబీర్ లాంటి టాలెంటెడ్ రైట్ కార్నర్ లభించాడు గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్కి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా హర్యానా స్టీలర్స్ కేవలం ఒక్క ప్లేయర్ని మాత్రమే తీసుకున్నారు. హర్యానా స్టీలర్స్ మహమ్మద్ రిజా చియాని షాద్లుని 2,07,00,000కి తీసుకోవడం మనం చూసాం. గత సీజన్లో పునేరి పల్టన్కి ట్రోఫీ అందించినటువంటి మహమ్మద్ రిజా చియాని షాద్లు ఈ సీజన్లో హర్యానా స్టీలర్స్కి ట్రోఫీ అందిస్తాడని వాళ్ళు ఆశిస్తున్నారు. నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా ఒకే ఒక ప్లేయర్ని తీసుకోవడం జరిగింది. రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జిత్ సింగ్ని 60 లక్షలకు తీసుకుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టీమ్ పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ డే 1లో భాగంగా ఒకే ఒక ప్లేయర్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు కేవలం శుభం షిండే, మహారాష్ట్రకు చెందినటువంటి స్టార్ రైట్ కార్నర్ డిఫెండర్ని 70 లక్షలకి తీసుకున్నారు. నెంబర్ 9 తమిళ్ తలేవాస్. తమిళ్ తలేవాస్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లోని అత్యధిక బిట్ని చేసిందని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచాడు సచిన్ తన్వర్. సచిన్ తన్వర్ని తమిళ్ తలేవాస్ మేనేజ్మెంట్ 2,15,00,000కి ఆప్షన్లో తీసుకోవడం మనం చూసాం. నెక్స్ట్ టీమ్ తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్ డే 1 ఆప్షన్లో మొత్తం 3 ప్లేయర్స్ని కొనడం మనం చూసాం. వాళ్ళు మొట్టమొదటిగా పవన్ సరావత్ పైన FBM కార్డ్ని ప్రయోగించి 1,72,50,000కు రీటైన్ చేసుకున్నారు. ఆ తర్వాత క్రిషన్ ధుల్ని 70 లక్షలకు దక్కించుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఈ యంగ్ రైట్ కార్నర్ డిఫెండర్ గత కొన్ని సీజన్స్గా పట్నా పైరేట్స్కి, దబాంగ్ ఢిల్లీకి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని రైట్ కార్నర్ పొజిషన్లో అందించడం చెప్పాలి. ఇక థర్డ్ ప్లేయర్గా వీళ్ళు విజయ్ మలిక్ని బేస్ ప్రైస్కి దక్కించుకున్నారు. నెంబర్ 11 యుముంబా. యుముంబా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా మొత్తం ఇద్దరు ప్లేయర్స్ని తీసుకోవడం మనం చూసాం. వాళ్ళు మొట్టమొదటిగా సునీల్ కుమార్ని 1,01,50,000కు దక్కించుకున్నారు. ఆ తర్వాత మజీద్ దహియాని 80 లక్షలకు తీసుకుంది యుముంబా మేనేజ్మెంట్. నెక్స్ట్ టీమ్ యూపీ యోధాస్. యూపీ యోధాస్ డే 1లో ఇద్దరు ప్లేయర్స్ని తీసుకున్నారు. వీళ్ళు మొట్టమొదటిగా బెంగళూరు బుల్స్ యంగ్ రైడర్ అయినటువంటి భరత్ హుడాని 1,30,00,000కి తీసుకోవడం మనం చూసాం. ఆ తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్ యంగ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సాహుల్ కుమార్ని 30 లక్షలకు దక్కించుకున్నారు. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1లో భాగంగా ఆయా టీమ్స్ తీసుకున్నటువంటి ప్లేయర్స్ అన్సోల్డ్ లిస్ట్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.